ఈ వీడియో కొద్దిగా కాంట్రవర్షియల్ అని తెలుసు, కల్చరల్ సెన్సిటివ్ అని కూడా తెలుసు. కానీ దీని మీద మనకు ఒక హానెస్ట్ కాన్వర్సేషన్ అనేది మాత్రం చాలా అవసరం అని అనిపించింది. మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది అని అంటే యూజువల్ గా మన ఓల్డ్ పేరెంటింగ్ ప్రకారం ఆడబిడ్డ అనేది మనకు లయబిలిటీగా చూసేవాడు. మనం ఆ ఆడబిడ్డ మీద ఎంత పెట్టుబడి పెట్టినా కానీ అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది అని చెప్పేసి ఆ విధానంలో చూసేవాడు. పెళ్లి చేసుకొని మనం ఏం పెట్టినా ఏమి ఇచ్చినా మొత్తం అది ఇన్లాస్ హౌస్కి వెళ్ళిపోయేది అనే విధంగానే చూసేవాడు. కానీ ఇప్పుడు కొంత న్యూ పేరెంటింగ్ ఫిలాసఫీ అనేది మన భారతదేశంలో మన తెలుగు వాళ్ళలో కొద్దిగా పెరిగింది. ఇప్పుడు ఆడపిల్లే మన ఆస్తి, ఆడపిల్లే మన గర్వం, ఆడపిల్లే మన గౌరవం. ఆడపిల్లని ఎంపవర్ చేస్తే భవిష్యత్ అంతా కూడా బంగారు బాటలాగా మనది మన పిల్లలది ఉంటుందన్న ఒక దాంట్లోకి చాలా మంది కూడా షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ తెలుగు సొసైటీ అంతా కూడా స్లోగా ఆ సైడ్ గా మూవ్ అవడం కూడా గమనిస్తున్నాం. అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ, వర్కింగ్ ఉమెన్ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ కొంచెం ఈ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా కొంచెం అవేర్నెస్ లోకి తీసుకొని వస్తూ ఉన్నారు. సో బేసిక్ ఇప్పుడు మీకు నేను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు. మీకు ఒక ఆడబిడ్డ పుట్టింది అనుకోండి, ఒక 25 సంవత్సరాల తర్వాత మీరు ఆడబిడ్డకి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి, ఇది ఆప్షన్ ఏ, ఆడబిడ్డకి 25 సంవత్సరాల వయసు వచ్చాక ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 1000 మందికి భోజనం, మంచి ఫోటోగ్రఫీ, మల్టిపుల్ ఈవెంట్స్ తో పెళ్లి చేసి ఆహా ఈ సుబ్బారావు ఏం పెళ్లి చేశాడరా అని అనిపించుకోవాలనుకుంటున్నారా? ఆప్షన్ బి, జాగ్రత్తగా రూపాయి ఇన్వెస్ట్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి దాని ఒక 8 కోట్లు 10 కోట్లు చేసి పెళ్లికి కొద్దిగా ఒక 25 లక్షలు 30 లక్షలు ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం పెట్టి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంత డబ్బు పెట్టుకొని కూడా ఇంత తక్కువ పెళ్లి చేశాడు ఏంటి, కానీ అమ్మాయిని మాత్రం బాగా సెటిల్ చేశాడు అని అనిపించుకోవాలనుకుంటున్నారా? మీకు 2 ఆప్షన్స్. మీకు ఏ ఆప్షన్ కావాలో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీని గురించి డీప్ కాన్వర్సేషన్ మనం చేద్దాం. నమస్తే, నేను మీరు యువన్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ రోజు ఈ వీడియోకి సంబంధించి మనం కొన్ని కేసెస్ తో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే తీసుకోండి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే తీసుకోండి. ఈ రోజు మన భారతదేశంలో యావరేజ్ ఇండియన్ మిడిల్ క్లాస్ మ్యారేజ్ కాస్ట్ మన ఇండియా సర్వీస్ ప్రకారం ఒక 35 లక్షల నుంచి 40 లక్షల దాకా తెలియదు. ఈ వెన్యూ క్యాటరింగ్ ఒక 800 నుంచి 1000 మందికి పెట్టానంటే 15-20 లక్షలు వేసిపోతాయి. ఆడపిల్ల బంగారానికి ఒక 15 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ డెకరేషన్ ఫోటోగ్రఫీలు ఒక 3 నుంచి 7 లక్షలు. ఈ మల్టిపుల్ ఈవెంట్స్ పెడతాం కదా, ఏదో మెహందీలు అని చెప్పి, ఎంగేజ్మెంట్, సంగీతులు, రిసెప్షన్లు 5-10 లక్షలు వాటికి. మళ్ళీ మన బంధుమిత్రులకి లేకపోతే ఇన్లాస్ కి వీళ్ళందరికీ కూడా కొంచెం బట్టలు పెట్టేవి, గిఫ్ట్స్ ఇచ్చేవి ఉంటాయి. ఒక 5 నుంచి ఒక 15 లక్షలు ఖర్చు. ఈ హనీమూన్ ఖర్చులు మొత్తం మీద ఇది 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా వెళ్ళిపోతుంది ఓవరాల్ గా ఈ మ్యారేజ్ కాస్ట్ అంతా కూడా ఈ భారతదేశంలో. అదే హైదరాబాద్ లో అయితే కొంతమందికి అది 2 నుంచి 3 లక్షల 2 నుంచి 3 కోట్ల రూపాయలకు కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఒక హార్ష్ ట్రూత్ ఏంటో మాట్లాడుకుందామా మనం. ఆ డబ్బు పేరెంట్స్ కి సంబంధించి 25 సంవత్సరాల సేవింగ్స్. లేదు అని అంటే ఏదో ఒక ప్రాపర్టీ సేల్ చేసి తెచ్చిన డబ్బులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆ PPF లో LIC పాలసీల మీద పెట్టిన కొంత లోన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఇంటి మీద తెచ్చిన హోమ్ లోన్ డబ్బులైనా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ రిటైర్మెంట్ కోసం దాచిపెట్టుకున్న డబ్బు అయినా అయి ఉండొచ్చు. 25 సంవత్సరాల కష్టం. చాలా మంది పేరెంట్స్ ఆడపిల్లల పెళ్లిళ్ళ తర్వాత, ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలే మగపిల్లలు ఇప్పుడు అందరూ ఒకటే అయిపోయారులేండి, కానీ అంటే ఆడపిల్ల స్పెసిఫై చేస్తున్నాను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. ఆడపిల్ల అనేది తక్కువ చేస్తున్నాను అనుకోద్ది, ఇప్పుడు బలాన్ని పెంచుతున్నాను నేను. పెళ్లి తర్వాత రిటైర్మెంట్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు. సాడ్ రియాలిటీ ఇది. ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండవు, ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు, కుదిరితే అప్పు చేస్తారు, నానా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి ఇప్పుడు ఒక సొల్యూషన్ గురించి మాట్లాడదాం. పూర్తిగా వినండి, కంగారు పడకుండా. ఇప్పుడు మీ పాప పుట్టిన తర్వాత మన దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఏదైతే పెళ్లికి చేయాలనుకుంటున్నాం, 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేస్తే ఏమవుతుందని చూద్దాం. ఆ 50 లక్షలు అందరి దగ్గర ఉంటాయి, ఎంగేజ్ అని కంగారు పడదు. ఐ టెల్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం. 50 లక్షల రూపాయలు పెట్టుబడి కనుక పెట్టేస్తే ఒక కన్సర్వేటివ్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనం ఒక 10% CAGR తో వదిలేసినా కానీ 25 years ఇట్ మైట్ బికమ్ అప్ టు 5.5 crores. అదే ఒక 12% రియలిస్టిక్ రిటర్న్స్ తో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ మైట్ బికమ్ అప్ టు 8.5 crores.
అదే కొద్దిగా నిఫ్టీ లాస్ట్ 10-year యావరేజ్ రిటర్న్ 13.7 తో కంపేర్ చేసి ఇట్ మైట్ గో అప్ టు 12.39 crores. అదే విధంగా ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కొంచెం కాంబినేషన్ లో ఇట్లా బ్లెండెడ్ గా తీసుకొని వెళ్తే 16 కోట్లు 15% రిటర్న్స్ తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదేమి ఒక ఫ్యాంటసీ మ్యాథ్ ఏం కాదు, ఇది ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ రియాలిటీ. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th wonder of the world. Those who understand it, they will earn it. Those who don't understand it, they will pay it. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి ఒక పెద్ద మాట. సో ఈ రోజు డిసైడ్ అవ్వండి, కూతురు పెళ్లిని హంగు ఆర్భాటాలతోటి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేసి మీరు సఫర్ అవుతారా, లేకపోతే తర్వాత తరాన్ని సఫర్ చేసేలాగా చేస్తారా అనేది. ఓకే, ఇది డిసైడ్ అయ్యే ముందు మరికొంత మ్యాథ్ మాట్లాడదాం. అసలు ఎందుకు మనం పెట్టాలో తెలియాలి కదా. అరే పెళ్లికంటూ మించింది ఏంది ఆడపిల్లకి, అది మన గర్వం అంటున్నావు రేవంత్ నువ్వే, మరి పెళ్లికి మించింది ఏంటి అని అంటారా? ఆ రియాలిటీలో కొత్త మరి 50 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో అని కూడా అడుగుతారు కదా, అది కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించారు, పూర్తిగా ఉన్న డబ్బులు మొత్తాన్ని ఖర్చు పెట్టేసి పెళ్లి చేసి పంపించేసారు. ఆ అమ్మాయి ఏదో చదువుకుంది, మీరు బాగా చదివిచ్చారు, ఉద్యోగం చేసుకుంటుంది, వెళ్ళింది. తర్వాత బై డిఫాల్ట్ గా ఏం జరుగుతుంది, పిల్లలు వచ్చిన తర్వాత ఆడపిల్లకు ఉండేటువంటి పాపం, అది పనిష్మెంట్ ఏమో నాకు తెలియదు కానీ, ఇక వాళ్ళు జాబ్ కి పోలేరు. జాబ్ అనేది వాళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది. ఇది ఏముంది, ఇంకా పిల్లల్ని కొంచెం పెంచాలి, గ్యాప్ వస్తుంది, తర్వాత వాళ్ళు చేయగలుగుతారో లేదో. ఆడపిల్లలందరినీ అబ్జర్వ్ చేసిన మేజర్ పెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, అప్పటిదాకా రాణిలాగా తండ్రి ఒళ్ళో పెరిగినటువంటి ఆ కూతురు రేపు హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చేయి చాచి చిన్న చిన్న ఖర్చులకి, పర్సనల్ ఎక్స్పెండిచర్ కి, ఒక పార్లర్కి వెళ్ళాలన్నా, చెప్పులు కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా కానీ ఎక్స్పెన్సెస్ కోసం హస్బెండ్ దగ్గర చెయ్యి చాచాలి అన్న పరిస్థితులు వాళ్ళు ఎప్పుడైతే ఎదుర్కొంటున్నారో అప్పుడే అసలు డిప్రెషన్, అసలు ప్రాబ్లమ్స్ అని కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గౌరవాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని కోల్పోతున్నారు. బై ఫోర్స్ వాళ్ళకి ఆప్షన్ లేదు. పాపం నేచర్స్ లా ఒకటి ఉంది కదా, పిల్లల్ని కనాలి, మన కొద్దిగా ఒక వయసు వచ్చేదాకా పెంచాలి అని చెప్పేసి. మరి ఇంకో సొల్యూషన్ ఉందా రేవంత్ దీనికి అని అంటే, మీరు 50 లక్షలు ఒకేసారి పెట్టలేకపోయినా మీరు నెలకి యావరేజ్ గా ఒక 15,000 రూపాయలు బేస్ ఇప్పటి నుంచి సేవ్ చేయడం మొదలు పెట్టిన, సంవత్సరానికి ఒక 8% మీరు ఇయర్లీ టాప్అప్ చేసిన, ఒక 12% రిటర్న్ తోటి ఒక 25 సంవత్సరాల పాటు కంటిన్యూ చేసిన 5 కోట్ల రూపాయలు అచీవ్ చేయగలుగుతారు. ఒకేసారి 50 లక్షలు చేయనవసరం లేదు, 15,000 రూపాయలతో చేసిన. ఇవన్నీ ఎందుకో చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు అవసరం, అదే కొంచెం స్తోమతుంది, కొంచెం పెంచుకోగలుగుతాము. 20,000 రూపాయలు ఎస్ఐపితో చేస్తాను, ఒక 10% స్టెప్అప్ చేస్తాను, 12% రిటర్న్ వస్తుంది అని అంటే ఒక 8 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. 15,000 20,000 అది మీ కెపాసిటీని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఎంత స్టెప్అప్ చేయగలుగుతారో మీ కెపాసిటీని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అక్కడ క్రియేట్ కాబోతున్నటువంటి ఆ 5 నుంచి ఆ 8 కోట్ల రూపాయలు ఈ ఆడపిల్ల జీవితంలో ఏ రకమైన మార్పులు తీసుకొని వస్తుంది అన్నది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. 25 సంవత్సరాల తర్వాత మీరు ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి 5 కోట్ల రూపాయలు లేదా 8 కోట్ల రూపాయలు, సరే అనుకుందాం 8 కోట్లు ఏర్పాటు చేసాం, సరే ఇప్పుడున్న మ్యారేజ్ కాస్ట్ ప్రకారం ఇప్పుడు సరే నేను 15-20 లక్షలు ఖర్చు పెడతా అనుకున్నా, సరే 25 సంవత్సరాల తర్వాత బాగానే పెరుగుతుంది కాబట్టి 2 కోట్లు ఖర్చు పెట్టేసాను అనుకుందాం. 8 కోట్లు ఏర్పాటు చేసి 2 కోట్లు పోయినాయి అని అనుకుందాం, ఒక 6 కోట్లు మిగిలి. ఈ 6 కోట్ల రూపాయలు ఆడపిల్లకి సంబంధించి ఎటువంటి ఒక జీవితాన్ని ఇస్తుంది అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆడపిల్లని కన్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. తల్లులందరికీ ఈ ప్రాబ్లం తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఒక 6 కోట్ల రూపాయలు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో మ్యూచువల్ ఫండ్ రూపంలో ఎక్కడో పెట్టేసి ఉంటే, నిజంగా వాళ్ళు ఉద్యోగం చేయలేని స్థితి అంటే ఏముంటుందండి? పిల్లలు వాళ్ళు సింపుల్ గా ప్రతి నెల 6% లేకపోతే 5% ఏది విత్డ్రాల్ చేసుకున్నా కానీ 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల దాకా సరదాగా రిడీమ్ చేసుకుంటే వాళ్ళ జీవిత కాలంలో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళ చేతుల్లోంచి చేజారే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు పెళ్లి చేసి పంపించేది కేవలం ఒక ఆడపిల్లని కాదు, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని. ఆ ఆడపిల్లకి వెళ్ళిన ఆ మెట్టినింట్లో దొరికేటువంటి ఆ గౌరవం ఎంత? ఒకవేళ వాళ్ళ కుటుంబంలో, సరే ఆడపిల్ల ఏంటి మగపిల్లడు ఏంటి, ఆ కుటుంబంలో ఏదైనా అనుకోని పరిస్థితులు జరిగినా కానీ, లేకపోతే జాబ్ లాస్ లాంటిది ఏదైనా హస్బెండ్ కి జరిగినా కానీ, ఈ రోజు ఆడపిల్ల దగ్గర నుంచి మీరు క్రియేట్ చేసిన కార్పస్ నుంచి వచ్చేటువంటి ఆ ఇన్కమ్ ఆ కుటుంబాన్ని ఎంత స్టేబుల్ గా ఉంచుతుంది?
ఏ ఆడపిల్లకైనా కానీ మనసులో ఉండేది ఏంటి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబానికి కావాల్సిన డబ్బులు నేను సేఫ్ గా దాచిపెట్టుకోగలగాలి, నా పిల్లల భవిష్యత్తును బంగారు బాటలు నడిపించాలనే కోరికతో ప్రతి ఆడపిల్ల ఉంటుంది. మొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా వాళ్ళ కుటుంబం మీదనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ డబ్బుతోటి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతారో, ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది వాడి మెదడులో ఉండదో, అటు వాళ్ళ కుటుంబం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ స్టేబుల్ గా తయారైపోతాయి. ప్రతి ఇంట్లో గొడవ కారణం ఏంటి? డబ్బు కాదా? ఆ డబ్బు అనే ఒక ప్రాబ్లం ని ఏదో ఎక్సెస్ గోల్డ్ కోసము, గొప్పగా చెప్పుకునే పెళ్లిళ్ళ కోసము, ఆ 1000 మందికి పెట్టిన భోజనం కోసము, ఆ తిన్న ధరక్క వచ్చి 4 మాటలనే మనుషుల కోసము, అట్లాంటి వాళ్ళ కోసం కాకుండా 4 కాలాల పాటు ప్రశాంతంగా బతికాల్సినటువంటి ఆ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించినటువంటి ఆ ఫండ్ చాలా మార్పులను క్రియేట్ చేస్తది. ఒకవేళ ఆ డబ్బు గనక వాడుకోవాల్సిన అవసరం లేదే అనుకోండి, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, సరిపడా డబ్బు వస్తుందనుకోండి, జనరేషనల్ వెల్త్‌ని క్రియేట్ చేసిన వాళ్ళవుతారు. అనుకుంటారు కదా, తరతరాలు ప్రశాంతంగా బతకాలి అని. మీరు చేసే ఈ పని తరతరాలు ప్రశాంతంగా బతకడానికి పూలబాటేస్తదని. హౌ? ఐ విల్ గివ్ యూ ద కాలిక్యులేషన్. 12% రిటర్న్‌తో కాలిక్యులేట్ చేసిన ప్రతి 6 నుంచి 6 6 మంత్స్, సారీ 6 ఇయర్స్ 1 మంత్, 6 మంత్స్ 6 ఇయర్స్ 2 మంత్స్‌లో సహజంగా డబ్బులు డబుల్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అనుకోండి. 60 సంవత్సరాల వరకు మనం ఆ అమ్మాయి డబ్బును అంతే కదల్చకుండా వదిలేసిందనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఏమి రిటైర్మెంట్ కార్పస్ ఏర్పాటు చేయలేదనుకోండి, ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో ఊహించారా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి? ప్రతి 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది కదా! మొదటి 6 సంవత్సరాలకి 12,00,00,000. తర్వాత 12 సంవత్సరాలకి 24,00,00,000. తర్వాత 18 సంవత్సరాలకి దాదాపుగా 50,00,00,000. నేను జస్ట్ ఇంకా 18 సంవత్సరాల దాకే వచ్చా. 35 సంవత్సరాల టైం. అంటే ఆ ఫిగర్స్ చెప్తే మరీ అదేదో ఎగ్జాగరేట్ చేశారని ఫీల్ అవుతారు. ఒక ఫ్యాంటసీ మ్యాథ్ ఏదో చెప్పానని చెప్పేసి ఫీల్ అవుతారని చెప్పేసి నా మ్యాథ్ అంతా చెప్పట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పెళ్లి కోసము నేను ఇంత కార్పస్‌ని ఖర్చు పెడతాను, ఇటువంటి ఆలోచనలన్నిటిని మనం వదిలేసుకోండి. రోజులు మారాయి, తరాలు మారాయి. మనకు గావాల్సింది ఒక ఫ్యాంటసీ వెడ్డింగ్ కాదు. ఒక లైఫ్ టైమ్ ఎంపవర్‌మెంట్ మనం మన పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం మనకి ఉంది. మీకు ఎంత సాధ్యమైతే అంత. సుకన్య సమృద్ధి యోజన, యెస్, ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొడక్ట్. నేను కాదనట్లేదు. కాకపోతే ఏ అవగాహన లేని వాళ్ళు డెఫినిట్‌గా ఆ ప్రొడక్ట్‌ని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు కొంచెం చదవటం వచ్చినా కానీ మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంది అనంటే, కొంచెం హై రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి ప్రొడక్ట్స్, ఇటు మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రొడక్ట్స్, ఇట్లాంటి వాటిల్లో గనక మీరు పెట్టుబడులు పెట్టారు అనంటే, దిస్ మ్యాథ్ కెన్ క్రియేట్ వండర్‌ఫుల్ జర్నీ ఫర్ యువర్ గర్ల్ చైల్డ్. ఇది కేవలం ఒక ఆడపిల్లకి సంబంధించిందే కాదు, ఏ బిడ్డకైనా గాని. ఇప్పుడు ఆ అమ్మాయి పై చదువులు చదువుకోవాలి, ఇది అబ్బాయే అయి ఉండొచ్చు. అబ్బాయికైనా గాని మీరు ఒక దారిని చూపించిన వాళ్ళవుతారు. సో, ఈ విధానంలో ఒక రూపాయి సేవ్ చేసుకుంటూ, మీ భవిష్యత్తు మీ పిల్లల కోసం మీరు కావాల్సిన మీరు కలలు కన్న ఆ పూల బాటనేస్తారని నమ్ముతూ మీరేవ